హాయ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వంటింట్లో స్పెషల్ ఏంటో తెలుసా? మటన్ కీమా కర్రీ అండి. చాలా టేస్టీ అండ్ స్పైసీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర. నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ కీమా తీసుకున్నానండి. దీన్ని మంచిగా వాష్ చేసి కడిగేసి వాటర్ లేకుండా వంపేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క వేసి కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత గ్రైండర్ గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇట్లా పేస్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 ఇలాచి, 1 లవంగం వేసేసి బిర్యానీ ఆకు, బండపువ్వు కూడా వేసేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఉల్లిపాయ పేస్ట్ చేసి పెట్టాం కదా, ఈ పేస్ట్ కూడా వేసేద్దాం. దీన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. దీన్ని కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల పసుపు వేసేసుకుందాం. అలాగే కీమా కూడా వేసేసి మంచిగా కలుపుకుందాం. దీన్ని ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి వేసి ఒకసారి కలుపుకుందాం. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ఒక ప్లేట్ పెట్టి 1 గ్లాస్ వాటర్ పోసి 4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు 4 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి ఒక్కసారి ఎలా వాటర్ వచ్చేసినాయో. ఎందుకంటే మనం దీంట్లో వాటర్ పోయకపోయినా కూడా ప్లేట్ పైన వాటర్ పోసినాం కాబట్టి దీంట్లో మంచిగా వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం వేసుకుందాం. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి టీ స్పూన్తో దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల కొబ్బరి పొడి కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేద్దాం. ఆల్రెడీ మనము ప్లేట్ పైన వాటర్ పోసేసినాం కదా, అవి వేడిగా ఉన్నాయి కాబట్టి ఈ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేద్దాం దీంట్లో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని విజిల్కి పెట్టేద్దాం మూత పెట్టేసి. ఇప్పుడు 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాం. మూత తీస్తుంటే మాత్రం స్మెల్ అదిరిపోతుందండి. ఇప్పుడు స్పైసీ అండ్ టేస్టీ మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. చివర్లో దీనిపైన కొంచెం కొత్తిమీర వేసి సర్వ్ చేసేద్దాం. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.